హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవపార్ ట్యూటోరియల్స్ తెలుగులో. ఈరోజు వీడియోలోన మనము ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే చూద్దామండి. ఇందులోనే మనం బ్యాక్ ఎండ్ పర్పస్ జేసన్ సర్వర్ని యూజ్ చేసాము డేటాబేస్ బదులుగా. ఎందుకంటే మనకి డేటాబేస్ని యూజ్ చేయాలంటే మనకి బిజినెస్ లాజిక్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే అదే మనకు ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నోడ్ జేఎస్ ఇలా ఉంటాయి చూడండి, అవి రాయాల్సి ఉంటుంది. సో మనకి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ బేస్డ్ మీద కాబట్టి నేను జేసన్ సర్వర్ని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేశాను. సో ది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టము. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి ఇందులో బుక్స్కి సంబంధించినది అనమాట ప్రాజెక్ట్. సో ఇందులోనైతే మనకు 2 పోర్టల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిన్ పోర్టల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజర్ పోర్టల్ అనమాట. సో ఫస్ట్ అయితే అడ్మిన్ పోర్టల్లోనూ లాగిన్ అయ్యి చూద్దాము. సో మనకి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇది గూగుల్ అథెంటికేషన్ అడిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి హోమ్ యూఐ అనమాట. ఇది హోమ్ యూఐ. ఇక్కడ మనకి బుక్స్ అనే పోర్టల్లోకి వెళ్తే మనకి ఇక్కడ బుక్స్ అన్ని లోడ్ అవుతుంటాయి. ఇక్కడ ఈ డేటా అంతా మనకి జేసన్ సర్వర్లో ఉంటుంది. అది కూడా మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఈ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు కోడ్ అనేది జిప్ ఫైల్లో పంపించేస్తాను. ఫ్రీగానే పంపించేస్తాను, మనకు అలాంటిది ఏం లేదు, మీరు నేర్చుకోవాలంతే. సో ఇక్కడైతే మనకి ఇలా బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్స్కి సంబంధించి మనకు 2 బటన్స్ కూడా ఉన్నాయి, రీడ్ అండ్ డిలీట్ ఆప్షన్స్. సో ఒకసారి రీడ్ ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి అనమాట. ఇది వచ్చేసి దీని ఐడి, దీని టైటిల్, ఇక్కడ దీని ఐఎస్బిఎన్, పేజ్ కౌంట్, స్టేటస్, ఆథర్స్, కేటగిరీ ఇలా అనమాట. సో ఇక్కడ మనకి షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ అని కూడా ఉన్నాయి. మనకి ఆ బుక్లో ఏమేమి ఉన్నాయనేది కూడా కొంచెం డిస్క్రిప్షన్ బేస్డ్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం షార్ట్ అంటే అందులో చిన్నగా చూపిస్తుంది, లాంగ్ అంటే దాంట్లోనూ కొంచెం ఏమేమి ఉందనేది బ్రీఫ్గా డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది మనకి అడ్మిన్ పోర్టల్లో ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ని ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇతను అడ్మిన్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది, ఈ బుక్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఇలా మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఓకే క్లిక్ చేయగానే మనకి బుక్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా మనకి జేసన్ సర్వర్ అంటే డేటాబేస్లో నుంచే డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే లేదు చూడండి. అలాగే మనం బుక్ని యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము రియాక్ట్ బుక్ని యాడ్ చేద్దాము. ఐఎస్బిఎన్ వచ్చేసి సంథింగ్ నంబర్ ఇచ్చేసి, పేజ్ కౌంట్ ఒక 200 ఇచ్చామనుకోండి. ఇమేజ్ యూఆర్ఎల్, సో ఇమేజ్ యూఆర్ఎల్ కోసం మనం ఒక పిక్సాబ్ అనే వెబ్సైట్లోన ఏదో ఒక బుక్ సంబంధించిన బుక్ని అయితే తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ బుక్ని తీసుకున్నాము. సో ఇలా సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ రియాక్ట్ బుక్ సంబంధించిన ఇమేజెస్ అన్ని ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ ఏదో బుక్ తీసుకుందాం మనము. సో ఈ బుక్ అయితే తీసుకుందాము. ఇక్కడ ఏం చేయాలంటే కాపీ లింక్ అడ్రస్ కాకుండా కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అడ్రస్ అనేది డైరెక్ట్గా కాపీ అయిపోతుంది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ ఏదైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. లాంగ్ డిస్క్రిప్షన్ కూడా అంతే అనమాట. మనకి ఏదైనా రాసుకోవాలి అనుకుంటే రాసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ అనమాట. స్టేటస్ అంటే మనకి ఇందాక చూసుకున్నాం కదా, అలా అంటే పబ్లిష్ అయ్యిందా లేదా అనేది. సో మనం పబ్లిష్ అనే పెడతాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆథర్స్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ మనకి ఫేస్బుక్ కంపెనీ కాబట్టి ఇంట్రడ్యూస్ చేసింది, వాళ్ళనే పెట్టేద్దాము. కేటగిరీ వచ్చేసి ఆన్లైన్ అనమాట. అంటే ఆన్లైన్లోన అమ్ముతున్నామా లేదంటే ఆఫ్లైన్లో అమ్ముతున్నామా అనే దానికి సంబంధించినవి. యాడ్ బుక్ క్లిక్ చేయమనగానే మనకు బుక్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బుక్స్ పోర్టల్లోకి డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ చూడండి మనకి ఇందాక ఓపెన్ చేసింది యాడ్ చేసిన బుక్. సో రీడ్ చేసుకుందాం అనుకోండి, మనకి ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. సో ఇలాగ మనం యాడ్ బుక్స్ అనేది అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు బుక్స్ వరకు అయిపోయింది కదా. సో అడ్మిన్ అనేవాడు యూజర్స్ని కూడా యాడ్ అండ్ డిలీట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అయితే కొంతమంది యూజర్స్ ఉన్నారనమాట. ఈ యూజర్స్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒరిజినల్ డీటెయిల్స్ కాదు, నేను ఏదో ఫార్మాలిటీకి అలా ఇచ్చేసాను. ఇక్కడ డిలీట్ చేసుకున్నాం అనుకోండి, డిలీట్ అయిపోతాడు యూజర్. సో డిలీట్ అయిపోయాడు కదా, మనం రిఫ్రెష్ చేసినా అది మళ్ళీ రాదనమాట. ఎందుకంటే డేటాబేస్లో నుంచే
డేటా సర్వర్లో నుంచే డిలీట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ యాడ్ యూజర్ చేద్దాము. ఇప్పుడు మనకి డెవ్ పాత్ ఇలా డీటెయిల్స్ ఇచ్చాము. ఫోన్ నెంబర్ వచ్చేసి మనం సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ రెగెక్స్ని యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి కొన్ని యూజ్ చేయాలన్నమాట. అంటే మనకి ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 నుంచి స్టార్ట్ అవ్వాలి 9 వరకు ఫస్ట్ నెంబర్ అనేది ఒక రెగ్ ఎక్స్ప్రెషన్ లాగా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట ఫామ్లో. సో ఇక్కడ వచ్చేసి యూజర్ @123.com ఇలా ఇచ్చామనుకోండి. పాస్వర్డ్ మనం రాగా తీసుకున్నాం, ఎందుకంటే మనం ప్రతిసారి డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మనకి జేసన్ సర్వర్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది అనమాట. నేను బ్యాక్ ఎండ్ కోడ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్లేస్ వచ్చేసి ఏదో ఒకటి మీరుండే ప్లేస్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ క్లిక్ చేయగానే యూజర్ ఈజ్ యాడెడ్, మన కన్ఫర్మేషన్ వచ్చి ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనము యూజర్స్ని కూడా బుక్స్ లాగానే యాడ్ అండ్ డిలీట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక కాంటాక్ట్ ఫామ్ అనమాట. ఇక్కడ మనము ఎవరైనా మనకి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే మనకి మెయిల్ వస్తుంది అనమాట. సో ఆ మెయిల్ రావడానికి కూడా మనం ఈ ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాగిన్ ఫంక్షన్. సో ఇది మనకి అడ్మిన్ పోర్టల్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనం యూజర్ పోర్టల్ చూసుకున్నాం. ఇది సింపుల్ ప్రోగ్రామ్, మనం ఇంకా పెద్దగా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే మనకి జస్ట్ బేసిక్గా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా సింపుల్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి యూజర్స్ సంబంధించిన డేటా తెలియదు కాబట్టి యూజర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ నేమ్ వచ్చేసి డెవ్ పాత్ అండ్ ఈమెయిల్ వచ్చేసి యూజర్ ఇలా కాకుండా సింపుల్గా నేను తీసుకుని u@gmail.com యూజర్ 1234. సో ఇదైతే తీసుకుందాం మనం యూజర్కి. సో u@gmail.com యూజర్ 1234. ఇప్పుడైతే మనం యూజర్ పోర్టల్లోకి లాగిన్ అయ్యామన్నమాట. యూజర్ పోర్టల్లోకి లాగిన్ అవుతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసుకుంటే నాబార్లోన యాడ్ బుక్స్ అనే ఆప్షన్ లేదు, యాడ్ యూజర్స్ అనే ఆప్షన్ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ గాట్ వన్ ఆప్షన్ కాల్ కార్ట్ అనమాట. కార్ట్ అనే ఆప్షన్ మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి బుక్స్లోకి వెళ్ళంగానే ఇక్కడ కూడా కొన్ని చేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ఏమైంది, డిలీట్ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, రీడ్ మాత్రమే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో బుక్ను ఓపెన్ చేసుకున్నాం, ఇది ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి ఏమి షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, యాడ్ టు కార్ట్ అని. ఈ యాడ్ టు కార్ట్ అంటే ఏంటంటే యూజర్ కాబట్టి తన కార్ట్లోనే ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కావాలన్నప్పుడు చదువుకోవడానికి అనమాట. ఇప్పుడు యాడ్ టు కార్ట్ క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే క్లిక్ చేయగానే మనకి బుక్ అనేది కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ యాడ్ అయి ఉంటుంది చూడండి, లాస్ట్లో ఇక్కడ యాడ్ అయింది కదా. ఇక్కడ నుంచి మనం ఆ బుక్ని మళ్ళీ వ్యూ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, ఏ బుక్ అదే అనేది. సో కార్ట్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ అవుతుంది. మనం కార్ట్లో నుంచి రిమూవ్ చేసుకోవాలనుకుంటే కూడా సింపుల్గా ఇలా క్లిక్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే అయిపోయింది అంతే. మనం రిఫ్రెష్ చేసినా కూడా అది ఇక్కడ కనిపించదు అనమాట. ఎందుకు కనిపించదు అంటే మనం డైరెక్ట్ డేటాబేస్ తోటి అంటే సర్వర్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మనకి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యూజర్స్ విషయానికి వస్తే ఇక్కడ యూజర్స్ కూడా కొన్ని ఫంక్షనాలిటీస్ లేవు అనమాట. అంటే ఏంటి, పాస్వర్డ్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ ఇక్కడ యూజర్స్వి కనిపించవు అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్ ఫామ్ సేమ్ అండ్ లాగౌట్ ఆప్షన్. సో ఇది మనకి ప్రాజెక్ట్ అయితే. దీనికి సంబంధించిన కోడ్ ఒకసారి కూడా చూద్దాము. ఇక్కడ మనం జేసన్ సర్వర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి జేసన్ సర్వర్ని రన్ చేయడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే npx స్పేస్ json -server స్పేస్ _watch src. ఇది ఏంటంటే మనకి ఆ జేసన్ డేటా ఎక్కడైతే ఉంటుందో ఆ పాత్ ఫైల్ అనమాట. నాదేమో src లోపల యాప్ డేటా లోపల data.json అనే ఫైల్లోని డేటా అంత ఉందన్నమాట. సో అందుకని అక్కడ ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ పోర్ట్ నెంబర్లో వ్యూ చేయాలనుకుంటున్నాము అంటే --పోర్ట్ 4000. ఈ పోర్ట్ నెంబర్లోనే మనకి సర్వర్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనకి క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్
ఈ మనకి జేసన్లన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఆ డేటా అంతా ఇక్కడ ఉంది చూడండి. ఇది బుక్స్కి సంబంధించినది, ఇదేమో యూజర్కి సంబంధించినది, ఇది యూజర్స్ డేటా. అలాగే ఇక్కడ కార్ట్ ఐటమ్స్, కార్ట్ డేటా ఇది. సో ఇలాగనమాట. ఇలాగ మనం జేసన్ సర్వర్ని రన్ చేయడం వల్ల మనకి బ్యాక్ ఎండ్ బదులు డైరెక్ట్ ఏపీఐస్ అనేటివి రన్ అవుతాయి. ఆ ఏపీఐస్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ ఎండ్లోన ప్రాజెక్ట్ చేసామన్నమాట. ఇది మనకి ఎన్పిఎం అది మనకి ప్రాజెక్ట్ని రన్ చేసిన కమాండ్ అనమాట, ఎన్పిఎం రన్ డెవ్ అని. ఇది వైట్ ప్రాజెక్ట్ అనమాట, రియాక్ట్ ప్లస్ విఐటి అని సింపుల్గా ఉండేదాని కోసం ఇలా చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి జేసన్ డేటా అంతా ఇక్కడ ఉంది చూడండి. సుమారు ఒక 7,000 లైన్లు ఉంది కోడ్ మొత్తం అంతా, బుక్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకి జేసన్ సర్వర్ డేటా అనమాట. ఇదంతానే మనం అక్కడ ప్రాజెక్ట్లో చూసాము. ఇక్కడ వచ్చేసి మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కామన్ కాంపోనెంట్స్ ఏంటేంటివి, బుక్స్ అండ్ కాంటాక్ట్స్, హోమ్, నావ్బార్లో కనిపించిన ప్రతి ఒక్కటి కామన్ కాంపోనెంట్సే. కాకపోతే మనం అది యూజర్ని బేస్ చేసుకొని అండ్ అడ్మిన్ పోర్టల్ని బేస్ చేసుకొని ఏది ఓపెన్ అవ్వాలనేది మనం ఇక్కడ లాజిక్ రాస్తాం అనమాట. సో అదంతా మీకు ఈ కోడ్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అయ్యి కోడ్ తీసుకొని మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాకపోతే నాకు కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో ఇది మనకి ప్రాజెక్ట్ సంబంధించినది. ఇందులోన మనం యూజ్ చేసినవి వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసాము. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇక్కడ అంతా ప్రతి ఒక్క చోట ఉంటుంది, ఏ కాంపోనెంట్కి సపరేట్గా యూజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ పోర్టల్స్లోన ప్రతి ఒక్క చోట మనం ఈ హూక్స్ని అయితే యూజ్ చేసామన్నమాట. హూక్స్ లేకోకుండా మనకి ఈ రియాక్ట్ని అయితే యూజ్ చేసుకోలేము ప్రజెంట్, ఎందుకంటే మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నామని. క్లాస్ కాంపోనెంట్స్లోనైతే ఈ హూక్స్ని అయితే యూజ్ చేయలేము. మనం యూజ్ చేసేదంతా ప్రజెంట్ బయట కూడా అంతా మనకి ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి ఫెచ్ మెథడ్ అని ఉంటుంది మనకి జావా స్క్రిప్ట్లో. కానీ మనం ఎక్స్టర్నల్గా ఇక్కడ యాక్సియస్ మెథడ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే కంపేర్ టు ఫెచ్ మెథడ్ యాక్సియస్ కొంచెం కోడ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అది చేసే పని ఇది చేసే పని సేమే, కానీ కొంచెం ఇది కోడ్ అనేది తగ్గిస్తుంది యాక్సియస్ మెథడ్ అనేది. సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్ ఇవన్నీ మనకి తెలిసినటివే. యూజ్ అంటే రియాక్ట్ తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతాయి. సో ఇది ప్రాజెక్ట్ అయితే. మీకు కావాలి అనుకుంటే నాకు ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఈ కోడ్ అనేది ఏదైతే ఉందో మీకు అంతా షేర్ చేస్తాను. మీకు ఇంకా ఈ కోడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. ఇందులో మనము కండిషనల్ రెండరింగ్ యూజ్ చేసినాము, రియాక్ట్ రౌటర్స్ యూజ్ చేసినాము, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. బట్ ప్రాజెక్ట్ అయితే సింపుల్గానే ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఒకసారి వీడియోని పాజ్ చేసి కానీ లేదంటే బ్యాక్ వెళ్ళి కానీ చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. దయచేసి వీడియోని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వీడియో కింద కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.